నాలాగే ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని బలి చేయాలనుకుంటున్నారా నాన్న? నేనెవరి జీవితం బలి చేయలేదు. నేను చూసిన సంబంధం చేసుకోకుండా నీకు నచ్చిన వాణ్ణి చేసుకున్నా. మీరు చూసిన సంబంధం నాకు నచ్చలేదు నాన్న. పోనీ నీకు నచ్చిన సంబంధం నువ్వు చేసుకున్నావు. ఆ బంధాన్ని ఎక్కువ కాలం నిలుపుకున్నావా? అదే నేను చూసిన సంబంధం చేసుకునుంటే ఈరోజు ఇలా ఒంటరిగా మిగిలిపోయి ఉండేదానివి కాదు. నీలా సింధు జీవితం కాకూడదనే నేను లక్షణమైన సంబంధం తీసుకొచ్చాను. అంటే ఆ రోజు గతాన్ని గుర్తు చేయను. అందరూ వినండి, ఇందులో ఏ మార్పు లేదు. గోపి సింధుజాక్షిల పెళ్లి అంగరంగ వైభవంగా ప్రయాణానికి అందరూ సిద్ధంగా ఉండండి. అయిపోయింది. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. అక్క, అమ్మ సింధు, నేను అక్కతో మాట్లాడొస్తా. అక్క 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 అక్క, ఏంటక్క, ఏంటి పిచ్చి పని? నీకు తెలీదురా, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలీదు. నన్ను వెళ్ళని. అక్క, తాతయ్య నీకు పెళ్లి నిశ్చయించారు. నీకు ఆ పెళ్లి అంటే ఇష్టం లేదు, అంతే కదక్క? అంతే కదా, కానీ అంత సింపుల్ గా అంటావేంట్రా మ్యాడీ? ఇది నా లైఫ్. నేను కలలు గన్న లైఫ్ ఇంతటితో ముగిసిపోతుందని తెలిసినప్పుడు, నా లైఫ్ నాకు నచ్చినట్టుగా ఉండదు అని క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా దేనికోసం బతకాలి? ఆడపిల్ల ఎంత చదివితే దానికంత భవిష్యత్తు ఉంటది. బిడ్డ ఆశపడతా ఉన్నదే, దాన్ని చదివేయకపోతే తండ్రిగా నా నుండి ఎందుకే? మరి మిగతా ఇద్దరు నేను సెత్తావు? ట్యాంపులు అంటించి పోస్ట్ సెత్తావా? ఇంట్లో కూకబెట్టి చదివే మానిపిస్తావా? అలా వయసెంతే, అప్పుడే తొందరెట్టు వచ్చినది. ఇట్టాగి అనుకుంటా అప్పులు చేసి దాన్ని ఇన్నేళ్లు చదివించావు. ఇంతకు మించి ఇంకో రూపాయి కూడా దాని చదువుకి ఎట్టేదే లేదు. సీటు ఫ్రీగానే వచ్చినది కదేటి, పై ఖర్చుల కోసమే కదా. పై ఖర్చుల కోసం ఇంత కష్టపడి దాసిందంత దోసి దానికి పెడతానంటావా? అందుకే మొత్తుకుంటున్నాను, దాన్ని ఇంకా చదివిరానికి సచ్చిన ఒప్పుకోను. ఏటి గౌరీ అట దిగులుగా ఉన్నావు? ఓహో, నన్ను చదువుకోవడానికి వెళ్ళిపోతున్నానా? నీకు తెల్దా, చదివించేటోళ్ళుంటే సచ్చేదాకా చదువుకోమన్నా చదువుకుంటాను కదేటి. సెలవులీగానే వచ్చేస్తాను, బెంగెట్టుకోకు, తిను. ఏటే అసలు నీ మొండి పట్టు? నేనేమన్నా ఇల్లమ్మెత్తున్నానా, నీ పుస్తలు తాకట్టెడుతున్నానా? 3 ఏళ్లు కళ్ళు మూసుకుంటే అంతా గడిచిపోద్ది. నువ్విట్టా అడ్డుపడకు, నేను లక్ష్యం ఎలాగైనా చదివిస్తాను. అయ్యో లక్ష్మి లక్ష్మి లక్ష్మి, ఏవయ్యా లక్ష్మి ఏమైనా మన కొన్న కూతురా? కొన్న కూతురా? కొన్న కూతురా? నీకు నీ లక్ష్మి భవిష్యత్తే ముఖ్యం అంటే నాకు నా బిడ్డల భవిష్యత్తే ముఖ్యం. ఏటి మాట్లాడుతున్నావే నువ్వు కాలు? అవునయ్యా, నాకు నా బిడ్డల భవిష్యత్తే ముఖ్యం. లక్ష్మి మన కన్న కూతురు కాకపోయినా మన స్థాయికి మించి మనం చదివించాం. ఇంకా చదివించడానికి అదేమైనా మన కడుపున పుట్టిన బిడ్డ? నిన్ను నిన్ను ఏటన్నావే? నన్ను మాట్లాడిన దానిలో తప్పేంటయ్యా? దాసి పెట్టిందంతా దానికి దోసి పెడితే మిగతా పిల్లలు అడుక్కుతున్నారా? పాపిష్టి దానా,
నిన్ను నరికినా పాపం లేదే. ఇన్నేళ్లు కళ్ళలో పెట్టుకుని పెంచి ఇలా కాదు పోమంటావా? అంటే ఇన్నాళ్ళు దాన్ని పరాయి బిడ్డగానే చూస్తున్నావా? అది మన రక్తం పంచుకుని పుట్టలేదనే గాని ముందుగా నిన్నే అమ్మ అని పిలిచినది కదే, నన్ను నాన్న అని పిలిచినది కదేటి? అది అది ఇంటికి వచ్చిన ఏళా వేసేసమే మన 5 ఏళ్లు నోట్లోకి వెళ్తున్నాయి. అంటే ఇన్ని మనసులో ఎట్టుకొని ఇంకా దాన్ని ఎవరు బిడ్డలాగానో చూస్తున్నాం అనమాట. మరి అట్ట కాదయ్యా. ఇదిగో నన్ను చూడు, ఏనాడైనా నాను దాన్ని పరాయి బిడ్డల చూసినానా? నానిప్పుడే తన్నాను. లక్ష్మి ఎప్పటికీ మన పెద్ద కూతురేనయ్యా. కానీ మన కడుపున పుట్టిన బిడ్డ అయినా సరే ఒక్క బిడ్డ కోసం మిగతా 2 బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోతా ఉంటే నాను సూత్తు ఊరుకోలేనయ్యా.